హలో అండి, అందరికీ నమస్కారం. సో ఫస్ట్ అయితే రామో లైఫ్ చేంజింగ్ నాలెడ్జ్ ఛానల్ కి అయితే వెల్కమ్. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సో ఎలాంటి మీరు సపోర్ట్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని ప్రతిది కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో టుడే టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బి సంబంధించిన ఎగ్జామ్ డేట్ల గురించి అయితే టుడే అయితే టాపిక్ తీసుకురావడం అయితే జరిగింది. ఆర్ఆర్బిలో అయితే వరుసగా అయితే ఎగ్జామ్స్ అయితే జరగడం అయితే జరిగింది. ఆర్ఆర్బిలో ఏఎల్పి, ఎన్టీపీసీ, జేఈ వీటికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్లు అయితే ఎగ్జామ్ డేట్లు అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది. సో దాని గురించి అయితే మీకు ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి ఏంటన్న దాని గురించి మొత్తం క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే మొత్తం పూర్తి వరకు అయితే చూడండి, ఓకేనా? అప్పుడైతేనే మీకు అర్థం అవడం అయితే జరిగింది. మీకు వీడియో మాత్రం నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రాదు, ఓకేనా? థ్యాంక్ యూ అందరూ కూడా. సో ముందుగా మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే ఆర్ఆర్పి సికింద్రాబాద్ జోన్ లో వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మనకైతే ఇలాగ పీడిఎఫ్ ఫైల్ అయితే డేట్లు వేసుగా ఉంటాయి. సో ఏఎల్పికి సంబంధించింది అయితే మనకి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు అయితే ఈ 2 days అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే 10 days బిఫోర్ ముందు ఎగ్జామ్ సిటీ అంటే ఏ ఊరు ఇన్ఫర్మేషన్ సిటీ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. అందులో మనకి ఎగ్జామ్ సెంటర్ వైజాగ్ వచ్చిందా, రాజమండ్రి వచ్చిందా, కాకినాడ వచ్చిందని చెప్పేసి దాంట్లో అయితే మనకి కనిపించడం అయితే జరిగింది. హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది అనుకుంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు బిఫోర్ 4 days ముందు అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరికైనా హాల్ టికెట్లు అంటే ఫిబ్రవరి 10, 12వ తారీఖులో అయితే మనకైతే హాల్ టికెట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు రాగానే అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటన్నది కూడా చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బి జేఈ సంబంధించి చాలా మంది బీటెక్ చదివిన వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది. సో వాళ్ళ గురించి అయితే అవి కూడా అయితే ఎగ్జామ్ డేట్లు అయితే రావడం అయితే జరిగింది. ఫిబ్రవరి 19, 20 తారీఖుల్లో జరగడం అయితే జరిగింది. అండ్ మార్చి 3 వరకు కూడా అయితే జరగడం అయితే జరిగింది. సో ఇది కూడా అంతే. ఎక్కడ సిటీ వచ్చింది అన్నది తెలియడానికి అయితే 10 days బిఫోర్ అయితే మనకు తెలిసింది ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ వచ్చింది ఏంటన్నది. సో అదైతే అవడం అయితే జరిగింది. ఆల్ టికెట్ అయితే బిఫోర్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు బిఫోర్ మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా ఆధార్ కార్డు ఆర్ఆర్బి వెబ్సైట్ లో మీరు అప్డేట్ చేసుకోకపోతే దయచేసి అయితే మీరు లింక్ ద్వారా కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఆ లింక్ అయితే మనకి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ లింక్ ద్వారా అయితే కూడా వెళ్ళండి. అండ్ ఇందులో కూడా ఇంకోటి కూడా మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఓన్లీ వెబ్సైట్ ద్వారా కాండక్ట్ చేసిన ఎగ్జామ్స్ మాత్రమే ఇలా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. చాలా మంది ఫేక్ గా అయితే అపార్ట్మెంట్ లెటర్స్ కానీ ఇది కానీ ప్రతిదీ చూపించడం అయితే జరుగుతుందంట. ఇది నమ్మొద్దు. ఓన్లీ వెబ్సైట్ ద్వారా అయితేనే మీరు అయితే చూసుకోండి అని చెప్పేసి అయితే క్లారిటీ గా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్ల గురించి అయితే తెలుసుకుందాం. సో ఇది ఏంటంటే మార్చి 5వ తారీఖు నుంచి మార్చి 9వ తారీఖు దాకా అయితే ఈ 4 days అయితే ఎగ్జామ్స్ అయితే జరగడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా ఏంటంటే 10 days ముందు అయితే మనకి సిటీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది, ఎక్కడ వచ్చింది ఏంటన్నది. అండ్ ఎస్సీ/ఎస్టీ కేటగిరీలోకి అయితే ట్రావెల్ అలవెన్సెస్ రావడం అయితే జరిగింది. అది ఎలా పొందాలి ఏంటన్నది వీడియో అయితే మన షార్ట్ వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది. దాన్ని లింక్ కూడా మనకి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లింక్ ద్వారా అయితే మీరు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ అయితే బిఫోర్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు 4 days ముందు అయితే రిలీజ్ అవడం అయితే జరుగుతుంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి దానికైతే నేను ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అందరికి కూడా.